హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు జొన్నలన్నీ కడిగేసి ఆరిపోయాలనమాట. సో, పట్టించే ప్రతిసారి ఇలా కడిగి ఆరబోస్తాము. ఎందుకంటే అందులో దుమ్ము అవి ఇవి ఉంటాయి కదా! మామూలుగానే మనం సంచులు పట్టేటప్పుడు అలాంటప్పుడు దుమ్ము ఉండనే ఉంటుంది. సో, అది వెంటనే కడిగేసి వేసేసుకోవాలనమాట. ఏమాత్రం నాననీయకూడదు. నానితే మనం పిండి పట్టించినప్పుడు ఏమవుతుందంటే పురుగు వచ్చేస్తుంది. సో, వెంటనే బాగా ఎండ ఉన్నప్పుడు ఆరపెట్టాలి. సో, ఎండలేదు అనుకుంటే 2, 3 రోజులు ఆరపెట్టినా ఏం పర్లేదనమాట. సో, అలా ఆరబెట్టి తీసుకొచ్చేసాను ఇక్కడికి. తర్వాత ఇక్కడ చూడండి పువ్వులు మనం అక్కడ కొనుక్కొచ్చాం కదా నర్సరీలో. అప్పుడు ఇవి 2 నాటు గులాబీలు, ఒకటి పింక్ కలర్ నాటు గులాబీ, 2 రకాలు ఉంటాయంట కదా అందులో. సో, ఒకటి డార్క్ పింక్, ఒకటి లైట్ అనమాట. సో, ఇది వచ్చేసేమో నాటు గులాబీ కాదు, సో హైబ్రిడే. ఈ హైబ్రిడ్ వచ్చేసి చాలా రోజులు ఉంటాయండి పువ్వులు. ఆ పువ్వు చూసారా, దాదాపు 2 వీక్స్ నుంచి ఉంది, అస్సలు రాలిపోలేదు. కానీ మనం ఈ గులాబీలు ఉన్నాయి కదా, ఇవి నాటు గులాబీలు అనమాట. స్మెల్ చాలా బాగుంటాయి. అలాగనే త్వరగా రెక్కలు ఊడిపోతాయి, 1 డేలోనే ఊడిపోతాయి అనమాట. ఎక్కువ రోజులు ఉండవు. వీటికి తేడా అనమాట. సో, ఇవి వచ్చేసి ఈ 2 కలంగడకాయలు, అవే వాటర్ మిలన్ అంటారు కదా, అవి కూడా మా పొలంలో కాసినవి. ఇంకొకటి ఇవి కూడా నేను సిటీ నుండి తీసుకొచ్చాను, మన ఇంట్లో ఉంటాయి కదా. నిన్న హార్వెస్టింగ్ వీడియో పెట్టాను కదా, అప్పుడే ఇవి కాసినవి విత్తనాలు. సో, ఇంట్లో వేద్దాము, చుట్టుముట్టు వేద్దామని తీసుకొచ్చాను అనమాట. సో, ఆ రోజు వెంటనే వచ్చేసాము, ఒక్క రోజులు కూడా ఉండలేదు అక్కడ. సో, అవన్నీ మళ్ళీ అదే బకెట్లో పోసుకొని తీసుకొచ్చాను. మళ్ళీ ఒక రోజంతా మరీ ఎండలో పెట్టేస్తానండి పైన ఇలా. సో, ఎండలో పెట్టేసి అవి బాగా కరం అనేంత వరకు, అంటే బాగా కటం అంటాయి కదా, అప్పటి వరకు ఎండబెట్టాను. లేదంటే పురుగు వచ్చేస్తుంది, పిండిలో కూడా పురుగు పడుతుందనమాట. సో, మనం ఎక్కువ రోజులు నిలువ పెట్టుకోవాలంటే మాత్రం బాగా ఎండాలి. సో, వెంటనే కడిగి ఆరబోసి మళ్ళీ ఎండబెట్టుకొని మళ్ళీ జల్లెడ పట్టుకొని, ఏదన్నా 1, 2 అలా చెదారం ఉన్నా, లేదనుకోండి ఏదైనా రాళ్ళు ఉన్నా కూడా ఏరేసిన తర్వాత మరి పిండి గిన్నె దగ్గరికి వెళ్ళి పిండి పట్టించేసేసుకొచ్చాము. సో, ఇలా మేము ఒక్కసారే పట్టిస్తాను. సో, చాలా రోజుల వరకు వచ్చేస్తుంది అనమాట నాకు. సైకిల్ పైన 4 మినిట్స్ వచ్చిన అక్కడి నుంచి ఇక్కడికి. ఇట్లా కారం ఉన్నాయి చూడు, ఆ కారమే ఉంటుంది. ఎక్కువ కారం తింటాం, నాలుగేళ్ళు రేపు మేము తింటాం కదా. తింటారు కారం. కొందరికి అలా వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే గోంగూర పట్టుకొని వచ్చాను. తర్వాత ఇంటికి వచ్చాక మామిడికాయ రసం చాలా రోజుల నుండి చేయలేదండి. వచ్చింది సమ్మరే కానీ అసలు చేయట్లేదు, చాలా ఈజీ కానీ చేయడం కుదరలేదు ఈ మధ్య. ఏం లేదండి, ఫస్ట్ మామిడికాయలన్నీ కడిగి బాగా చెక్కు తీయనక్కర్లేదు, 2, 3, 4 ముక్కలుగా కోసి వాటిని నీళ్ళలో మరగబెట్టేసి తర్వాత చల్లారనిచ్చి తర్వాత వాటిని పిసిగి అదే నీళ్ళలో జస్ట్ తాలింపు వేస్తే సరిపోతుంది. తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఆవాలు అవన్నీ, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కొత్తిమీర లేదా మిశ్రమ కరివేపాకు వేసి తాలింపు పట్టేస్తే అయిపోతుంది. ఫైనల్గా కొంచెం బెల్లం, ఉప్పు, అలాగే మనకు ఉంటాయి కదా ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు, సో అవి కూడా వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. వేసుకుంటేనే బాగుంటుందండి, వేయకపోతే అసలు బాగుండదు. అంతే అనమాట, చాలా సింపుల్ అయినటువంటి మామిడికాయ రసం పెట్టుకొని తినేసాము. ఇంకొకటి చూపించడం మర్చిపోయానండి, గోంగూర పచ్చడి. ఇప్పుడు గోంగూర తెచ్చాను కదా, అది కూడా వెంటనే చేశాను అనమాట. సో, అది ఇంకెప్పుడు చూపించేది కదా, ఏం చూపిస్తామని చూపించలేదు. ఎందుకంటే మాటికి చూపిస్తుంటే మీకు బోరు కొడుతుంది, అలాగే నాకు కూడా బోరు కొడుతుంది. కాబట్టి మా ఇంట్లో రోజు గోంగూర పచ్చడి ఉండాల్సిందే. రోజు మరీ తెచ్చి చేయనులేండి, ఒకరోజు చేసి పెట్టుకుంటే దాదాపు 4-5 రోజులకి వస్తుందనమాట. సో, మరి అయిపోగానే మరి గోంగూర తెచ్చేసి మళ్ళీ పచ్చడి చేసేస్తాను.
ఈ మనకిక్కడ ఉంటే అసలు విలేజ్‌లో పొలం దగ్గర ఉంటే ఇక్కడ టీ ఉండదు కాబట్టి చాలా టైం అంటే చాలా టైం మిగులుతుందనమాట. ఆ టైంలో ఎంత పని చేసినా ఇంకా కొంచెం టైం మిగులుతూనే ఉంటుంది. ఎందుకు అని ఆలోచిస్తే ఒక రీజన్ కనిపించిందనమాట. అదేంటంటే టీవీ. టీవీ వల్ల టైం వేస్ట్ అవుతుంది. కొంచెం కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది కానీ ఎక్కువగా మనం దానికి అడిక్ట్ అయిపోయి పనులు తక్కువగా చేసి టీవీ ఎక్కువగా చూస్తాము. ఆ టైంలో కొన్ని కొన్ని పనులు చేయాలంటే మాత్రం టీవీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా పనులవుతాయి. ఎక్కువగా బయట ప్రపంచం తెలుస్తుందనమాట. సో, నాకిక్కడికి వచ్చినప్పటి నుండి నేను నేర్చుకుంది అదే. ఎక్కువగా టైం ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఎంత పని చేసినా కొంచెం టైం మిగిలే ఉంటుందనమాట. అలా మిగిలిన టైంలో రాత్రి నేను రాగానే ఒకవైపు వేసాను కదా! ఇంకొక వైపు ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. సో, అక్కడ కూడా వేసేద్దామని చాలా సింపుల్ అయినటువంటి డిజైన్ గీసాననమాట. అదేంటంటే మామూలు ఒకటి ఫస్ట్ స్టార్ గీసేసి ఇదంతా నా ఓన్ క్రియేటివిటీ అండి. తర్వాత చాలా సింపుల్‌గా ఎలా అని చూసి ఫస్ట్ చెప్పాను కదా! స్టార్ గీసేసి దాని కొమ్ముల పైన ఇలా 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 అని ఇంకొక పెద్దది ఫ్లవర్ వచ్చేలాగా గీసాను. మళ్ళీ పైన వచ్చేసి ఇలా చిన్న చిన్నగా బర్డ్స్ లాగా వచ్చేసి అలా పెట్టాననమాట. ఇంకా ఆ పువ్వుల పైన 2 కొమ్ములు ఇచ్చాననమాట. అంతే చాలా సింపుల్‌గా. ఫస్ట్ నేను గీసుకుంది వేరండి. తర్వాత అదెందుకో బాలేదని మా పిల్లలంటే ఇంక దాన్నే ఇంకొంచెం చేంజ్ చేశాననమాట. చేంజ్ చేసిన తర్వాత బావుందని చెప్పారు. ఇంకా ఫస్ట్ ముగ్గేసేటప్పుడు అస్సలు బాలేదన్నారు. ఫైనల్‌గా కలర్స్ అన్నీ వేసిన తర్వాత బావుందని చెప్పారనమాట. నేను వేసింది కొన్ని కొన్ని మనం వేసేటప్పుడు చేంజ్ చేసి వేస్తాననమాట. అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చకపోతే. సో, మనకే కాదు చూసే వాళ్ళకు, తిరిగే వాళ్ళకు కూడా నచ్చాలి అప్పుడప్పుడు ఆ ముగ్గు. అందుకనే అలా వేసాననమాట. ఉండేవి కొన్ని కలర్స్ అండి. ఇంతకుముందు చెప్పాను కదా! ఆ కలర్సే మళ్ళీ తీసుకుందామంటే ఎందుకో బయటికి పోతే అస్సలు గుర్తురావు అవి. ఎన్నిసార్లు అనుకుంటానో ఇంక వేరే కలర్స్ కొనుక్కురావాలని అసలు కుదరట్లేదు. సో, మిక్సింగ్ చేసి వేద్దామంటే కూడా ఏంటో కొంచెం కొంచెం లైటిష్‌గా అనిపిస్తున్నాయి. ఈ వైట్‌గా ఉండే ఇంటికి డార్క్‌గా ఉండేవి వేయాలన్నమాట. అప్పుడే బాగా లుక్ కనిపిస్తుంది. మేబీ బయట వేసేటప్పుడు ఏమన్నా చేంజ్ చేద్దామా, కలర్ మిక్స్ చేద్దామా అనుకున్నాము. సరే చూద్దాము. బయటకేమన్నా చేంజ్ చేసి వేస్తే అప్పుడు ఎక్కువ కలర్స్ అవుతాయి కదా అనుకున్నాననమాట. సరే చూసేద్దాము. ఇప్పటికైతే ఉండే వాటితోని అడ్జస్ట్ చేసి సింపుల్‌గా వేసిన హైలైట్‌గా వేయాలని డిసైడ్ అయ్యానమాట. అందుకే ఫస్ట్ లోపల స్టార్‌కొచ్చేసి డార్క్ రెడ్ పూసాననమాట. బయట కొంచెం యెల్లో వేశాను. సో, దానికి సూపర్ బ్రైట్‌కి ఇంకొంచెం బ్రైట్ అనిపించింది యెల్లో. తర్వాత గ్రీన్ వేశాననమాట. ఇంకా బ్రైట్ అయింది. బట్ ఈ కొమ్మలకు వేరేదేదైనా కలర్ మిక్స్ చేద్దామా అనుకున్నాను. వద్దులే ఎందుకొచ్చింది కొంచెం ఈ వీటినే వైటే వేద్దామని తీగలున్నాయి కదా! ఆ తీగలకు వైట్ వేశాను. సో, ఫైనల్‌గా ఎలా వస్తుందో తెలీదు. సరే చేంజ్ చేసి చూద్దాము అని మళ్ళీ ఒకసారి వేసి చాక్ పీస్‌తో అంతా నేను గీసుకున్న తర్వాత మళ్ళీ చెరిపేసి చాలా సార్లు చెరిపానండి. చెరిపిన తర్వాత ఫైనల్‌గా ఒకటి డిసైడ్ అయ్యి వేసినటువంటిది ఇది. చెప్పాను కదా! టైం చాలా మిగిలిందని. నైటు దాదాపు 10 అయిందనమాట వేయడం అంతే. అదే సిటీలో అయితే 10 గంటలకు తింటామేమో. ఇక్కడేమో చాలా త్వరగా తినేస్తాము. సో, 7:30కి అంతా చాలా చీకటి పడిపోతుంది. అక్కడ అలా కాదు కదా! మనుషులు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఎవరు తిరగరు. సో, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట 5కంతా. సో, అందుకని చాలా టైం మిగిలినప్పుడు అప్పుడప్పుడే వంట చేసేసి అప్పుడప్పుడే ఫాస్ట్‌గా తినేసి ఫాస్ట్‌గా పడుకొనేస్తామనమాట. సో, ఒక్కొక్కప్పుడు ఇంకా నిద్ర రాదు, పొద్దుపోదు అన్నప్పుడు మాత్రం నేను ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాను. అలా వేసిన తాట్లోనే ఇంకొకటి ఇంకా చాలా పనులు మిగిలాయండి ఇంట్లో. సో, బయట కూడా కొంచెం పెయింటింగ్ క్లీన్ చేసేదుంది. అది కొన్ని పనుల వల్ల కుదరలేదు. అందుకని అది పెండింగ్ పడింది. రేపు మాపు అది కూడా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యానమాట. ఫస్ట్ అయితే ఈ ఇంట్లో సగం ఎందుకు ఇదైతే అయిపోగొట్టేద్దాం ఫాస్ట్‌గా అన్నట్టుగా ఇది పెట్టుకున్నాను. చాలా సింపుల్ ముగ్గు. అటుపక్కేమో ఎర్ర ముగ్గు పెట్టాను కదా! సో, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అంటే అటుపక్క ఉండే ముగ్గు. జస్ట్ ఒక రూమే. ఒక రూమ్‌లో కిచెన్‌కి ముందు ఇదేసాననమాట. ఇంకొక రూమ్‌లో వచ్చేసి అదే ఎంట్రన్స్‌లో అనమాట పెద్దది ఎర్ర ముగ్గు చాలా చాలా బావుంటుంది. ఫైనల్‌గా ఇలా వేశాను. సో, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. అక్కడక్కడ లైట్లు అంటే లైట్ లైట్గా కనిపిస్తుంది గ్రీన్ పైన. సో గ్రీన్ కలర్కు వైట్ మిక్స్ చేసి అలా షేడ్ ఇచ్చాను. అలాగే రెడ్ కూడా వైట్ మిక్స్ చేసి అలా షేడ్ ఇచ్చాను అనమాట. సో ఫైనల్గా ఈ బర్డ్స్ కూడా అక్కడక్కడ వైట్వి చిన్నగా హైలైట్ చేశాను అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్.